విజృంభిస్తున్న విష జ్వరాలు చిన్నారులను చిదిమివేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులు డెంగీతో పాటు ఇతర విష జ్వరాల బారిన పడుతున్నారు. సాధారణ జ్వరమే కదా అని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తుండటంతో చిన్నారుల ప్రాణాల మీదకు వస్తోంది. అతి తక్కువ కాలంలోనే డెంగీ బారిన పడి ఒక్క వరంగల్ జిల్లాలోనే 2 చిన్నారులు ప్రాణాలు వదిలారు. డెంగీతో పాటు విష జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్న హైదరాబాద్ నగరంలో చిన్నారుల మరణాలు ఆందోళనకర సంఖ్యలో నమోదవుతున్నాయి. అధికారికంగా ఒక్క నిలోఫర్ ఆసుపత్రిలోనే రోజుకు 10 మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నట్టు హాస్పిటల్ వర్గాలు విడుదల చేసిన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక మిగతా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ ను పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విష జ్వరాలతో బాధపడుతున్న పిల్లలతో తల్లిదండ్రులు క్యూ లైన్లతో నిలోఫర్ అవుట్ పేషెంట్ విభాగం నిండిపోతోంది. వైరస్ కారణంగా అధిక సంఖ్యలో చిన్నారులు జ్వరం, దగ్గు, చర్మ సమస్యల బారిన పడుతున్నారు. ఇవి తీవ్ర రూపం దాల్చడంతో మృత్యువాత పడుతున్నారు. ఒక్క నిలోఫర్ ఆసుపత్రిలోనే రోజుకు దాదాపు 100 మంది దాకా అడ్మిట్ అవుతున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లు అప్పుడే మొదలయ్యాయని, రానున్న రోజుల్లో మరింత విజృంభిస్తాయని పీడియాట్రిషియన్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. జలుబు, దగ్గుతో మొదలై విపరీతమైన జ్వరం వస్తోంది. ఎన్ని రోజులైనా తగ్గకపోవడంతో పేషెంట్స్ హాస్పిటల్స్ లో చేరుతున్నారు. దానికి తోడు ఆకలి లేకపోవడం, చర్మ సమస్యలు, మూర్ఛ లక్షణాలు బాధిస్తున్నాయి. కొంతమందిలో కాళ్ళు, చేతులు వాయడం, చర్మం మీద దద్దుర్లు రావడం కూడా కనిపిస్తోంది. చిన్నారులు పెద్ద సంఖ్యలో వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడడం, అందులో చాలా మంది చిన్నారులు చనిపోతుండడం వెనక తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణమని పిల్లల వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండడం, వైద్యుల సలహాలను తల్లిదండ్రులు పాటించకపోవడంతో విష జ్వరాలు ముదిరి మరణాలకు దారితీస్తోందంటున్నారు. ఇన్ఫెక్షన్ల బారిన పడ్డ పిల్లలకు సరైన సమయంలో మెరుగైన చికిత్స కూడా అందడం లేదని వైద్యులు చెబుతున్నారు. వైరల్ ఫీవర్ సోకిన చిన్నారుల పరిస్థితి విషమించాక తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకువస్తున్నారని, అలా కాకుండా జ్వరం మొదలైన వెంటనే చికిత్స ప్రారంభిస్తే మరణాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని ప్రముఖ పీడియాట్రిషియన్, నల్గొండ DM&HO డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్రంలో డెంగీతో పాటు విష జ్వరాల వ్యాప్తిని అరికట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో డెంగ్యూ కేసుల కట్టడిపై పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సీజనల్ వ్యాధుల కట్టడిపై సచివాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. డెంగ్యూ కట్టడిపై రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ను రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న సీజనల్ వ్యాధుల బాధితుల అలాగే వివరాలను కంట్రోల్ రూమ్ కు ఎప్పటికప్పుడు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు సూచనలు అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై స్పెషల్ డ్రైవ్ ను చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించి డెంగ్యూ వ్యాప్తిపై నివేదికలు సమర్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల కట్టడిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో డాక్టర్లు, సిబ్బంది, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల కట్టడిపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.